సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు పీసీసీ అధికార ప్రతినిధి రియాజ్. విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గెస్ట్ లెక్చరర్ల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు గెస్ట్ లెక్చరర్లు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమానమైన పనికి సమానమైన వేతనం డిమాండ్ చేస్తున్నాం. మిగతా రెగ్యులర్ అధ్యాపకులతో మేము సమానమైన పని చేసినప్పుడు మా వేతనం కూడా సమానంగా ఇవ్వాలనేది వాళ్ళ ప్రధాన ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, అట్లాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం. అదేంటంటే మీకు మీ పనికి తగిన గౌరవ వేతనం ఇస్తామని మేము చెప్పాం. మేనిఫెస్టోలో ఏ హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చే క్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము తీసుకుంటామని వీళ్ళు చాలా అంశాలని చాలా శాస్త్రీయంగా ప్రస్తావించారు. నిజానికి వీళ్ళు అధ్యాపకులు మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థులకి వీళ్ళు ఉపాధ్యాయులు కూడా. కాబట్టి వాళ్ళ సమస్యలని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని, అదే రకంగా మా వైపు నుంచి కూడా మేము అధ్యాపకులు కోరుతుంది ఏంటంటే తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మనం మార్చాలని కోరుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా విద్యార్థుల యొక్క శ్రేయస్సు, వాళ్ళ విద్యా అర్జనకు సంబంధించిన ఇష్యూస్ మీద మీరు కూడా ఫోకస్ చేయాలని. మా అధ్యాపకుల యొక్క వేతనాల గురించి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి, ముఖ్యంగా మా యొక్క సమస్య ఏమిటంటే మేము ఉదయం నుండి సాయంకాలం వరకు మేము పనిచేసిన కళాశాలలో కాంట్రాక్ట్ వాళ్ళు, ఆ విధంగా రెగ్యులర్ వాళ్ళు ఏదైతే పార్ట్ టైం వాళ్ళు ఏదో పనిచేస్తున్నారో మేము కూడా అదేవిధంగా ఉదయం సాయంకాలం పనిచేస్తున్నాం. కానీ జీతాల విషయంలో కూడా వేతనాల విషయంలో అనేకమైన భేదాలు ఉన్నాయి. కనుక మేము 12 నెలలు రావాల్సింది మేము మా యొక్క జీతాలు దాదాపుగా మేము సంవత్సరం పనిచేస్తుంటే కూడా మాకు పీరియడ్ వైజ్ విధానం అని చెప్పి 72 పీరియడ్లు అని చెప్పి ఆ 72 పీరియడ్లు కూడా రాకపోతే కూడా జీతం కూడా మాకు చాలా తక్కువ వస్తుంది. కనుక ఈ పీరియడ్ విధానం తొలగించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత